గత ప్రభుత్వం హయాంలో భూ కుంభకోణం జరిగిందని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు. బొమ్మరాజుపేటలో ధరణి బాధితులతో అధికారులు చర్చలు జరిపారు. ధరణిలో సాంకేతిక లోపాలు అడ్డం పెట్టుకుని బొమ్మరాజుపేట రైతులను చాలా ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని, రైతుల పక్షాన పోరాడుతోందని చెప్పారు. ఏది బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో గ్రూప్ 1 దరఖాస్తుల గడువును పెంచారు. మరో 2 రోజుల పాటు పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో గ్రూప్ 1 దరఖాస్తుల గడువును పెంచారు. మరో 2 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న. సుజాత, గ్రూప్ 1 కి సంబంధించి ఈ రోజుతో ముందుగా అయితే ఈ రోజుతో లాస్ట్ డేట్ ఉంది. దాదాపు 2,70,000 మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఈ రోజు కూడా దరఖాస్తు చేసుకుంటారు అని చెప్పేసి నిన్న టీఎస్పీఎస్సీ చెప్పింది. అయితే గతంతో పోల్చుకుంటే మాత్రం ఇది చాలా తగ్గింది. ఎందుకంటే గతంలో చూసుకుంటే మనకి 3,70,000 మంది అప్లై చేసుకున్నారు. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కొంతమంది అప్లై చేసుకోలేకపోయాము అనేటువంటిది చాలా మంది టీఎస్పీఎస్సీ ఆఫీస్కి వచ్చి చెప్పడము, ఇంకొంచెం డేట్ ఎక్స్చేంజ్ చేస్తే బాగుంటుంది, చాలా రోజుల తర్వాత పడ్డటువంటి గ్రూప్ 1 కొన్ని కారణాల వల్ల అప్లై చేసుకోలేకపోయాము, ఇలాంటి అనేక కంప్లైంట్స్ వస్తుండటంతో దీని మీద టీఎస్పీఎస్సీ కూడా పునరాలోచించినట్టుగా తెలుస్తుంది. దీంతో మరో 2 రోజులు అయితే దీనికి సంబంధించి డేట్ అయితే పెంచడం జరిగింది. సో ఓవరాల్ గా ఫిబ్రవరి 23 నుండి మార్చి 14 వరకు ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది ఉంటుంది. మొత్తానికి 563 పోస్టులకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే టీఎస్పీఎస్సీ ఒకటే చెప్తుంది, ఇంకా ఈ డేట్ అయితే పెంచదు. ఈ 2 రోజులు అనేది ఇక ఫైనల్. ఎవరైనా ఏదైనా ఇష్యూ కారణంగా చేసుకోలేకపోయినా, సర్వర్ డౌన్ ఉండడం వల్ల ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే ఈ 2 రోజులు ఇంకో టైం ఇస్తున్నాము, ఈ టైంలోకి మీరు ఫిల్ చేసేసుకోండి అని చెప్పేసి ప్రస్తుతం టీఎస్పీఎస్సీ ఒక నోట్ అయితే ఇచ్చడం జరిగింది. ఏదేమైనా నిరుద్యోగులకి ఇది శుభవార్త. ఎవరు అప్లై చేసుకుని వాళ్ళు ఉన్నారో ఇప్పుడు 2 రోజులు టైం వచ్చింది కాబట్టి ఈ టైం ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా టీఎస్పీఎస్సీ అయితే కోరుతుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.